If you come to get the orientation to this place, you are most welcome, always you are welcome. Or otherwise, if you have some time or if you are able to spare some time in your own colleges, our volunteers are always ready to come to your college, conduct a small workshop, sit with you, discuss with you, give you the details and educate you with regard to the service that is required. ఇది మంచిదా కాదా? ఇదేదైనా పాప పనే? మంచి పని అనేది ఇలాంటి చేయడం? అందుకోసమనే కాలేజ్ స్టూడెంట్స్గా ఉండేటటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. మీకేదో క్యాన్సర్ ఉంటుందని దాని గురించి మీరేదో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం ఇక్కడ మన వాళ్ళ తాత్పర్యం కాదు. కానీ దాని సివియరిటీ ఏమిటి అనేది మీకు మొట్టమొదట కొంత తెలిస్తే, దాని మీద మనం ఏదైనా కొంత వర్క్ చేయాలి అని మీకు అనిపిస్తే, అప్పుడు ఇఫ్ యూ ఫార్మ్ ఎ స్మాల్ క్లబ్స్ ఇన్ యువర్ ఓన్ కాలేజెస్ అండ్ ఏరియాస్ and our people are ready to support you, and you can help your own family, you can help your own community, at least you can help to yourself in improving our own health, not becoming victim of vulnerable problems like cancers. దానికోసమని ఈవేళ మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పిలిచి ఇంతసేపు మిమ్మల్ని శ్రమ పెట్టడం జరిగింది. బహుశా మీరందరూ దీన్ని చక్కగా అర్థం చేసుకుంటారు అని మేము ఆశిస్తాం. దీని గురించినటువంటి తెలుసుకునే విషయాలు పెద్ద ఎక్కువ ఏదో వరల్డ్ ఫుల్ ఆఫ్ ఇష్యూస్ అంటూ ఏమీ లేవు. ఇట్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ 3-4 days వేర్ యూ కెన్ గెట్ వండర్ఫుల్ ఎక్స్పోజర్ అండ్ హౌ వండర్ఫుల్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్. మీకు చెప్తున్నాం కదా, ఇంతవరకు మన వికాస తరంగిణి ఈ మహిళా ఆరోగ్య వికాస్ అనేది 46,39,000 మందికి రీచ్ కాగలిగింది, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వగలిగింది బీయింగ్ అన్ ఎన్జిఓ. అంతవరకు కూడా మనం చేసిన సర్వీసెస్, ఆల్ సర్వీసెస్ ఆర్ జస్ట్ ఫ్రీ సర్వీసెస్. ఫ్రీ సర్వీసెస్ అంటే మనం ఏదో డబ్బులు పెట్టుకు చేయలే. ఎవరో ఇలాంటి మహానుభావులు ఉన్నారు పెద్దవాళ్ళు, అయ్యా మేము మీ ఊళ్ళో ఇక్కడ క్యాంప్ పెడుతున్నాం, కాస్త మీరు సపోర్ట్ చేయండి అంటే వచ్చిన వాళ్ళు కాస్త భోజనాలు పెట్టేవాళ్ళు ఒకళ్ళు, కావాల్సిన మందులు తెచ్చిపెట్టి ఇచ్చేవాళ్ళు కొందరు, మిగతా ఏర్పాట్లు చేసి పెట్టేవాళ్ళు కొందరు. సమాజం ఇప్పటికీ కూడా ఇలాంటి ఇంకా మంచి స్వభావాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. మనం ఏదైనా ఒక మంచి పని చేస్తున్నామంటే తప్పకుండా మేము మీతో పాటు ఉంటాం, మేము కావలసిన మీకు కూడా చేసి పెడతాం అని సర్వీస్ చేసేవాళ్ళు ఉన్నారు. అలా ఉండడం వల్ల మనం ఇంత సుమారు 1600 క్యాంప్స్ ఇంతవరకు కూడా మన వాళ్ళు చెయ్యగలిగారంటే అయిపోలేదు. ఇది ఎవ్రీ డే ఎక్కడో ఒక చోట ఒక క్యాంపు జరుగుతూనే ఉంటుంది. మన రాష్ట్రాల్లో, మన తెలంగాణలో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, బెంగాల్లో కావచ్చు, లేదా నేపాల్లో కావచ్చు, ఎక్కడో ఒక చోట ఎవ్రీ డే ఎక్కడో ఒక చోట ఒక క్యాంపు జరుగుతూ ఉంటుంది. అలాగ క్యాంప్స్ జరిపే అలవాటు ఉండే వాళ్ళంతా కూడా చాలా శ్రద్ధతోటి, డెడికేషన్ తోటి వాళ్ళు ఇది తమ సొంత కార్యక్రమం అన్నంత ప్రేమతో చేసేటటువంటి మహిళా కార్యకర్తలు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. ఆల్మోస్ట్ గ్రీన్ డ్రెస్ వేసుకున్న వాలంటీర్స్ చాలామంది అలాంటి వాలంటీర్సే. ఇప్పుడు ఇక్కడ మనకి వాలంటీర్స్గా చేసేవాళ్ళు కూడా ఇక్కడ వెనకాతలు ఉన్నారు కొంతమంది. వాళ్ళ ఊళ్ళల్లో ఈ కార్యక్రమాల్ని చాలా ప్రేమతోటి అదొక ఉద్యమంలాగా తీసుకుని చేసేటటువంటి వ్యక్తులు. So, we invite all of you to be a good volunteer in your own community, in your own college. Form clubs,
హెల్త్ క్లబ్స్. ఏదో చెత్త క్లబ్స్ అంటే మనం సిగ్గుపడ